ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 9వ తారీఖు. సో ముందుగా ఫ్రెండ్స్, మనం ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. విప్రో పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మనకి ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అటు స్ట్రాంగ్గా బుల్లిష్నెస్ కనిపించట్లేదు, స్ట్రాంగ్గా బేరిష్నెస్ కనిపించట్లేదు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. నిన్నటి రోజున మనకి ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ మిడ్ క్యాప్లో కొంత బయింగ్ అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిఎస్సి ఇవన్నీ కూడా బ్యాంకు సంబంధించి పాజిటివ్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్, రియాలిటీ, ఐటీ, మెటల్, ఫార్మా ఏంటంటే కొద్దిగా వీక్ నోట్లో ట్రేడ్ అయినాయి. ఎనీహౌ అంటే మెజారిటీ ఏంటంటే మనకి ఒక పాజిటివ్గానే క్లోజింగ్ అనేది ఇచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం. ముఖ్యంగా మనకి ఇక్కడ హాంకాంగ్ పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ రష్యా పాజిటివ్గా ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ పాజిటివ్గా కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. లండన్ నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా డౌ జోన్స్ యూఎస్కి సంబంధించిన డేటా అనేది పాజిటివ్గా వచ్చింది చాలా వాటికి, ఫండమెంటల్ డేటా చూద్దాం అది కూడా. అండ్ జపాన్, యుఎస్ 500, యూరోప్, జర్మనీ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. బలరామ్ చిమ్నీస్ ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయకూడదు. ఓకే, ఫ్రెష్గా ఎటువంటి పొజిషన్స్ అనేది తీసుకోకూడదు ఫ్రెండ్స్. అండ్ జిఎన్ఎఫ్సి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ వీటిల్లో ఏంటంటే మనకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్. అదేవిధంగా ఎటువంటి కంపెనీ కూడా ఈరోజు ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఫ్రెండ్స్ 3,671 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ కానీ ఎగ్జిట్ కానీ అవుతున్నట్టు కనిపిస్తుంది. డిఐఎస్ 937 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే 2,733 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఎకనామిక్ క్యాలెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్ డేటా అనేది యూఎస్ రిలీజ్ చేసింది ఇక్కడ. ఓకే, నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ పాజిటివ్గా ఉంది. అండ్ జాబ్ ఓపెనింగ్స్ పాజిటివ్గా ఉన్నాయి. అఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పాజిటివ్గా ఉన్నాయి, బట్ విచ్ ఈజ్ నెగిటివ్ ఫర్ ఇండియా. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఈ ఫండమెంటల్ డేటా అనేది మీరు ఒకసారి కావాలంటే కూడా అబ్జర్వేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు జపాన్ అండ్ యుఎస్కు సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ జీడిపి అనేది రిలీజ్ చేసింది జపాన్, విచ్ రిప్రజెంట్స్ నెగిటివ్ డేటా అనేది చూపిస్తూ ఉంది. ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనం టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూస్తే నిన్నటి రోజున డేటాను బట్టి మనకి స్ట్రాంగ్ ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ అనేవి స్ట్రాంగ్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో సజెస్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని, అదేవిధంగా నిఫ్టీని బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది కంపేర్ టు ద నిఫ్టీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం. సో హైయెస్ట్గా ఏంటంటే నిఫ్టీలో 17,800 కాల్ దగ్గర రైటర్స్ అనేవాళ్ళు ఉన్నారు. స్ట్రాంగ్ సపోర్టు డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఇటు డౌన్ సైడ్ 17,600 అండ్ ఆఫ్ కోర్స్ ఈ లెవెల్ ఏంటి 17,700 దగ్గర. బట్ రెసిస్టెన్స్ అయితే 17,800 దగ్గర కనిపిస్తుంది, 17,900, 18,000. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే 17,800 దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. నిన్న మార్కెట్ చాలా కన్సోలిడేషన్ తీసుకొని ఫ్రెండ్స్ ఒక రేంజ్ని సెకండ్ హాఫ్లో బ్రేక్ చేసింది. సో ఆబ్వియస్గా ఎవరైనా ఆప్షన్స్ బై చేయాలంటే దట్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ. అండ్ నిన్న వీడియో కూడా అప్లోడ్ చేసుకున్నాం సెకండ్ హాఫ్లో అప్డేట్ గురించి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందో ఇమీడియట్గా పుట్ రైటర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు, మార్కెట్లో అగ్రెసివ్గా పొజిషన్స్ తీసుకున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నిన్న మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా పుట్సే ఎక్కువగా సెల్లింగ్ చేశారు. ఓకే ఫైన్. అండ్
ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ యొక్క లెవెల్స్ అనేది నిన్న అప్డేట్ చేశాను మన వ్యూవర్స్ కోసం. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే అప్ సైడు, ఓకే, ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు నేను వీడియో అనేది అప్డేట్ చేశాను ఆప్షన్ బయర్కి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఆప్షన్ బయర్గా మొమెంటం అనేది కావాలన్నమాట. మొమెంటం ఎప్పుడు వస్తుందంటే ఇంపార్టెంట్ లెవెల్స్ కన్సోల్టేషన్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ జరిగినప్పుడు మొమెంటం అనేది వస్తుంది. సో ఎవరైనా కాల్స్ అనేది బై చేసి ఉంటే డెఫినెట్గా ఏంటంటే బెనిఫిట్ అనేది పొంది ఉంటారు. అండ్ డౌన్ సైడ్ ఫ్రెండ్స్ నిన్న చెప్పుకున్న లెవెల్సే ఇంకా మనకి హోల్డ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరగలేదు కాబట్టి. డౌన్ సైడ్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనకి 41,225 అనేది డౌన్ సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇకపోతే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకి నిఫ్టీ ఎలా ఉంది. అండ్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే ఉంది షార్ట్ టర్మ్లో. చూద్దాం ఒకవేళ ఈరోజు ఎక్స్పైరీ ఏమన్నా ఫైర్ అవుతారేమో, అయితే కనుక ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి 17,790 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. అదేవిధంగా ఫ్రెండ్స్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,750 దగ్గర అప్రాక్సిమేట్గా. సో స్టిల్ ఫ్రెండ్స్ మనకి 35 to 40 పాయింట్స్ ఏంటంటే పాజిటివ్గానే ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.